నమస్తే కార్మిక సోదరిమణులారా సోదరులారా. సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలోన మన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పార్లమెంటు ఎన్నికలు మే 13 తేదీన జరగబోతూ ఉన్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలు మన భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని దాని మిత్రపక్షాలను ఓడించాలని చెప్పి మన సిఐటి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా బీజేపీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మన కార్మికులకు ఉండే హక్కులు మొత్తం రద్దు చేసింది. మొత్తం 29 కార్మిక చట్టాలు ఉంటే 4 లేబర్ కోడ్లుగా మార్చి యజమానులకు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా మార్చేసింది. అదేవిధంగా రైతులకు వ్యతిరేకంగా రైతు వ్యతిరేక 3 వ్యవసాయ చట్టాలు తెస్తే 13 నెలలు పెద్ద ఎత్తున రైతులు తిరుగుబాటు చేసి ఢిల్లీలో పోరాడి 752 మంది రైతులు ప్రాణంగా పెట్టి చనిపోయి ఆ పద్ధతిలో వాళ్ళ త్యాగం దిక్కు నుంచి నరేంద్ర మోడీ దిగొచ్చి మాది తప్పయింది క్షమించండి, నేను ఈ రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు ఏవైతే తెచ్చినో వాటిని రద్దు చేస్తున్నా, రైతులకు మద్దతు ధరకు చట్టం గ్యారంటీ చట్టం చేస్తా అన్నాడు. కానీ చట్టం ఇప్పటికీ చేయలేదు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు నేను అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని చెప్పారు. ధరలు తగ్గించకపోగా 63 రూపాయలు ఉన్న పెట్రోల్ ధర ఈరోజు 111 రూపాయలు అయింది. 45 రూపాయలు ఉన్న డీజిల్ ధర ఈరోజు లీటరు 100 రూపాయలు అయింది. 410 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఈరోజు 1000 రూపాయలు అమ్ముతా ఉన్నారు. ఈ పద్ధతుల్లో నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ పెరిగిపోయినాయి. జిఎస్టీ పేరు మీద ఒకే పన్ను, ఒకే దేశం, ఒకే మతం, ఒకే భాష, ఒకే తిండి, ఈ పద్ధతిలో అన్నీ ఒకే ఎన్నిక అని చెప్పి ఈరోజు మొత్తం నియంతలాగా వ్యవహరిస్తున్న మోడీ మళ్ళీ ఈయన అధికారంలోకి వస్తే మనకు సంఘాలు పెట్టుకునే హక్కు ఉండదు, సమ్మె చేసే హక్కు ఉండదు, పోరాడే హక్కు ఉండదు, మనకు కనీస బతుకు తెరువు ఉండదు పరిస్థితి ఉంటుంది. నరేంద్ర మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన 2013లో సంబంధించి ఇండియన్ లేబర్ కాన్ఫరెన్సు 45వ తీర్మానం ప్రకారము వాస్తవంగా కార్మికులుగా గుర్తించాలి. అంగన్వాడీలను కానీ, ఆశా వర్కర్లను కానీ, మధ్యాహ్నం భోజన కార్మికులను కానీ, ఐకేపీ వివోఎలను కానీ, మిగతా అనేక రంగాల స్కీములు వర్కర్లు ఎవరైతే ఉండరో ఈ స్కీమ్ వర్కర్లు మొత్తం 1 కోటి మంది మన భారతదేశంలో ఉండరు. ఈ 1 కోటి మంది మొత్తము పర్మనెంట్ కావాలి ఇప్పటికీ. కానీ మోడీ గారు పర్మనెంట్ చేయడానికి సిద్ధంగా లేడు. అదేవిధంగా వేతనాలు పెరగాలి, ధరలు పెరిగినాయి. కానీ మోడీ గారు చెప్తున్నది ఏంటంటే ధరలు పెరిగినా జీతాలు తగ్గొచ్చు, పెరుగుతాయని గ్యారంటీ లేదు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఫ్లోర్ లేబర్ వర్కర్ అంటే కింది తరగతి కార్మికునికి 2017లోనేమో 176 రూపాయలు ఆయన వేతనం పెంచింది. 2019లో 2 రూపాయలు పెంచి 175 రూపాయలు కనీస కూలీ రోజుకు అని చెప్తున్నాడు. అంటే 5300 రూపాయలతో నెలంతా బతకాలని చెప్పి నరేంద్ర మోడీ జీతాలు పెంచిండు. ఈ పద్ధతుల్లో ఈయన ఆలోచన. అదే ధనవంతులకు, అదే ఆయన దోస్తు ఆదానికి సంబంధించి 1 నిమిషానికి 90 కోట్లు ఆయన సంపద. అదేవిధంగా 1 రోజుకు సంబంధించి 2700 కోట్ల రూపాయలు. వాళ్ళకు మాత్రము పన్నులు ఉండవు, వాళ్ళకు మాత్రం